ఒకప్పుడు మొఘల్ రాజు అక్బర్ రాజ్యంలో బీర్బల్ అనే తెలివైన మంత్రి ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా బీర్బల్ తన చురుకైన ఆలోచనతో సులభంగా పరిష్కరించేవాడు. ఒకరోజు గ్రామ జమీందారు ఒక రైతుకు బావి అమ్మాడు. రైతు ఆనందంగా ఇక నీళ్లు తీయాలి అని బావి దగ్గరికి వెళ్లాడు. కాని అయ్యో, జమీందారు దారిలో అడ్డంగా నిలబడ్డాడు. అయ్యా రైతో, బావి అమ్మాను, కాని అందులోని నీళ్లు అమ్మలేదు. అవి నావి, కావాలంటే డబ్బు ఇవ్వాలి అన్నాడు. రైతు ఆశ్చర్యపోయాడు. అరే, బావి నీళ్లు లేకుంటే ఎలా వాడతాను అనుకున్నాడు. ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. చివరికి న్యాయం కోసం ఇద్దరూ అక్బర్ రాజాస్థానానికి వెళ్లారు. అక్కడ రాజు అక్బర్ వారి వాదనలు విన్నాడు. తరువాత బీర్బల్ వైపు తిరిగి, ఈ సమస్యను నువ్వే తీర్చు అన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించి జమీందారుని అడిగాడు. నువ్వు బావి అమ్మావు, నీళ్లు అమ్మలేదా అన్నాడు జమీందారు. బావి రైతుదే కదా? అవును అన్నాడు జమీందారు. అప్పుడు బీర్బల్ చమత్కారంగా అన్నాడు. సరే, బావిలో నీ నీళ్లు ఉన్నాయి కాబట్టి వెంటనే వాటిని తీసుకెళ్ళిపో, లేకపోతే రైతుకు అద్దె చెల్లించు. జమీందారు ఇబ్బందిగా తలవంచాడు. క్షమించు రైతో, నేను తప్పు చేశాను అన్నాడు. రైతు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అక్బర్ బీర్బల్ తెలివిని చూసి ఆనందంగా అభినందించాడు. అలా బీర్బల్ చమత్కారం మళ్లీ అందరి హృదయాలను గెలుచుకుంది.